యజ్ఞోపవీత ధారణను గావిస్తున్నారు. యజ్ఞోపవీత ధారణ తర్వాత ఉండే ప్రేమ బంధమేందో తెలుస్తుంది. రామాయణం చూస్తే రామాయణం ద్వారా అన్నదం చాలా చిన్నది. జన్మ పర్యంతం అయిపోయిన తర్వాత బంధాలు మళ్ళీ మన చంద్రుని యొక్క ఇల్లాలు సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు. ఎంతటి కష్టాన్ని అనుభవించాడో రామచంద్రుడు. అయినా ధర్మాన్ని తప్పకుండా రావణ వధగావించి రామరాజ్యం స్థాపిస్తే ఈ రోజు వరకు కూడా మనంతా కూడా రామరాజ్యం కోరుకుంటున్నామని కీర్తి. మానవ రూపకంగా ఉండి మన ధర్మాన్ని విడనాడకుండా, మన సంస్కృతిని విడనాడకుండా, భారతీయ సత్సంప్రదాయాలను కూడా తెలుగుకి కూడా ఒక మనుగడ ఉంటుంది. అలాంటి ఆ రామచంద్రుడు రామునికి యుద్ధంలో ఉండేటువంటి నైపుణ్యత రావాలి అని రామచంద్రుణ్ణి లక్ష్మణ స్వామిని వెంట తీసుకెళ్లి బల అతిబల అనేటువంటి యొక్క అనేకమైనటువంటి శస్త్ర విద్యలన్నింటినీ కూడా అందించలేకపోయారే. మానవ మాతృడైనటువంటి రామచంద్రుడు ఎంత అని అనుకున్నాడు జనని. శివధనుసుని విల్లు విడిచి ఏర్పాటు చేయడానికి అని చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకునికి చెప్పగానే జనక మహారాజు దానికి ఏర్పాటు చేశారు. మన జగిత్యాల ప్రాంతంలో ఉండేటువంటి వైకుంఠపురములో వెలిసినటువంటి యొక్క రామచంద్రుని ఆలయంలో పక్కన ఉన్నటువంటి మిథులానగరి వేదిక పైన అత్రా సాధనం, ఆ తర్వాత విష్ణుగణాలకు అధిపతి అయినటువంటి విశ్వక్సేనుని ఆరాధన చేసి రామచంద్రుని కళ్యాణాన్ని సక్రమంగా జరిపించి ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క బాధలు తొలగించి రామానుగాలను ధరించిన స్నానమాచరించిన వచ్చేటువంటి మార్గములు కానీ వారికి రక్షాబంధనం మనందరికీ కూడా కంకణ ధారణ చేసుకొని స్వామి వివాహానికి సంసిద్ధత కావాలని కోరుకుంటూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి యొక్క మాటను మనస్సులో అనుకుంటూ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటే జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. జై శ్రీరామ్, జై జై. నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగంధ క్షీరార్ణవశాయినే వామన త్రివిక్రమ రామ 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 కృష్ణప్రదనమోస్తుతే అసురదైత్య యక్ష రాక్షస పిశాచ సిద్ధ యోగిని డాకిని బ్రహ్మ రాక్షస మహాగ్రహాన్ హన హన దహ దహ పచ పచ మత మత శప శప పాతయ పాతయ ఆజ్ఞాత ఆజ్ఞాత గుహార గుహార అభిష అభిష వంశయ వంశయ త్రాసయ త్రాసయ దృహ్య దృహ్య చక్రేణ గదయ చక్రేణ భస్మీ వినాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ अर्घ्यपाद्यागमनीयाय दद्यात् ओम एते हिन्दात्सैः पूजयामि श्रीं श्रियमाणपूजां समर्पयामि देवस्य अर्घ्यपाद्यागमनीयाय दद्यात् तरङ्गरत्नसूत्राणि महालक्ष्मीम् आवाहयामि स्थापयामि पूजयामि श्रीं श्रियमावाहयामि स्थापयामि पूजयामि అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించండి. రామచంద్ర భగవానికి ఓం రూపమహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రాహ్మణం బృహస్పతి ఓం అగ్నిర్ఆయుష్మాన్ వనస్పతిష్మాయుష్మాన్ దక్షిణాభిధాయుష్మాన్ తేనత్వాయుషా యశ్వంతం గురోమి प्रत्युस्तुस्तुवते वीर्याय भुगोण भीमा कुचरौ सर्वैश्च सत्कृतायास्तु मंगलम् गोविंदा
శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రామచంద్ర స్వామికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని అనగా జంధ్యాన్ని మీ అందరికీ తెలిసినటువంటి భాషలో జంధ్యము అని అంటారు. అలాంటి జంధ్యమును ధరింపజేస్తున్నారు. మొట్టమొదటిగా ఒక జంధ్యమును, తర్వాత రెండవ జంధ్యమును. మొదటి జంధ్యము ధరించడం వల్ల స్వామికి విద్యాబుద్ధులు లభించడం కోసం ధరింపజేస్తారు. రెండవ ఉపవీతము అనగా రెండవ జంధ్యమును ధరింపజేయడం వల్ల యజ్ఞోపవీత కారణ ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర సహజం పురస్కారు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం ముహూర్తోస్తు ముహూర్తోస్తు గోవిందా భద్రాచలవర్గ గోవిందా పరస్య ప్రేమాభివాదోస్యాం నరో యత్తో దేవయత్తో వదంతి రుద్రమస్య సహిబంధురీత విష్ణో పదే కుదురో గురిశ్చ యస్యో ఋషివిక్రమణేషు అభిక్షియంతి భువనాని విశ్వా శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య ప్రజార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజ రాజవర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య ప్రజార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నిత్యలావణ్య సౌందర్య ముగ్ధ మనోహర స్మేరవదనాయ నిత్య నిరవధ్య స్వభావలావణ్యాయ చతుర్దశ మన్మంతర సార్వభౌమ సర్వభూపాలాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ శ్రీరామనారాయణ స్వామినే వరాయ దినే వరాయ మన స్థానిక జగిత్యాల ఉమ్మడి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వారు మన దేవాలయానికి ఇచ్చేశారు. ఆలయ పాలకవర్గం పక్షాన వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అఖండ రాజకీయ అనుకూలత లభించాలని మనసారా స్వామిని కోరుకుంటూ, అలాగే వారు ఈ మధ్యనే మన దేవాలయానికి శ్రీరామ్ వారికి వారి కుటుంబ సభ్యులకి విశేషమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి సిద్ధిరస్తు బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస అజాశ్చ గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ స్వరరోమ మహారాజ వర్మణో నత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస అజాశ్చ గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ అశ్వరోమ మహారాజో వర్మ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆజాస్య గౌతమస త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ జనక మహారాజో వర్మ పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు శ్రేయసి వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. వెళ్ళినటువంటి యొక్క రామచంద్ర స్వామి శివధనుస్సును విరిచిన తర్వాత
సీతా స్వయంవరంలో పాల్గొంటున్నటువంటి యొక్క స్వామి విషయాన్ని అంతా కూడా దానికి మనంతా కూడా మిథిలా నగరంలో ఉన్నటువంటి యొక్క అమ్మ వచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారి పరివారం చేత కళ్యాణాన్ని జరిపిస్తూ స్వామి వారి యొక్క మంత్రోత్సవాలు ఎవరు, వారి తాత ఎవరు, ముత్తాత ఎవరు తెలుసుకోవాలని జనక మహారాజు పక్షమున ఉండేటువంటి యొక్క ఆచార్య శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీమదాది నారాయణస్య పరిమితయుక్తాః చతుర్వేద శాఖాధ్యాయనే. అయ్యా, మా స్వామివారు 4 వేదాలు చదువుకున్నారయ్యా. ఎన్ని వేదాలు? 4 వేదాలు చదువుకున్నాడు. ఇప్పుడు ఉండేటువంటి యొక్క మనం చూస్తున్నటువంటి విద్యలు, వైద్యం అంతా ఆయుర్వేద శాస్త్రములు, యజుర్వేద విద్యలన్నింటి కూడా వేదము నుంచి వచ్చినటువంటి యొక్క విద్యలు స్వామి. మరి మా స్వామి 4 విద్యలను చదువుకున్నాడు. ఆ తర్వాత మా స్వామి యొక్క సౌందర్యవంతుడు, పురుషాన్ మోహన రూపాయ అని చెప్తుంటారు. రామచంద్రుడు ఎలా ఉంటాడంటే పురుషులు కూడా రాముని చూస్తే మోహింపబడేలా ఉంటాడు అని చెప్తారు. ఆజానుభావం అరవింద దళాయతాక్ష్యం అని చెప్తారు. ఆజానుభావుడు అంటే మోహి యొక్క మనమడయ్యా. కౌండిన్యస త్రయరిజ ప్రవరాన్విత వశిష్ట కూడా తెలుసుకున్నటువంటి వారు జనక మహారాజు పట్టణంలో ఉండేటువంటి యొక్క ఏమైనా అమ్మవారు చదువుకుందా, ఇలాంటి గుణము గలది, ఏమైనా పని చేస్తుందా లేదా? ఓం ఇవం వస్త్రాణి దీవసావసాదేయపోరుత్సిద్ర మంతనోహవ సర్గ అవాదృతమంతుకాని విశ్వా ఋతేన విక్రావరుణ సచేంద్రంకార ఆకాశవాయువస్తి జలదహంకార పృథివ్యావరణీ సప్తాభిరాకృతే అస్మిన్ మహది బ్రహ్మాండ గంధర్వండలే ఆధార శక్తి వరాహ కూర్మానంద ఐరావతాద్యస్తధిపతి సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం అందరూ కూడా ఆ కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని మీరందరూ పొందాలనుకునేటువంటి వారు అందరూ కూడా 2 చేతులు జోడించి ఎప్పుడు కూడా భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు మనం 2 చేతులు జోడించి నమస్కరించి మన ఇంటి బాధలన్నీ కూడా స్వామివాడైనటువంటి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం రాయడానికి ఉపక్రమించాడు అంటే దానికి 2 కారణాలు. మర అనేటువంటి 2 అక్షరాలు, అష్టాక్షరిలోని ఒక మంత్రం, ఒక అక్షరం రా అనేటువంటి అక్షరం, అలాగే శివపంచాక్షరిలోని మరొక మంత్రం మా అనేటువంటి 2 అక్షరాలను కలిపి మరైర్యుదా దాస్యామి విష్ణవే దుభ్యం విష్ణులోకజిగీషజా కన్యే మమాగ్రదో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వదః కన్యే మే సర్వదో భూయాత్ స్వత్థానాం మోక్షయే స్వాహా. శ్రీలక్ష్మీనారాయణ సుమూర్తే సులగ్నే శ్రీరంగే గరుడాచలేంగనిగిరౌ సింహాచలే చ మందిరే వైకుంఠే కనకాచలే యదిగిరౌ నారాయణాఖ్యాచలే భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సుమూర్తే ముహూర్తే సులగ్నే సావధాన రాఘవేశ రాజాధిరాజ రఘునందన రామభద్ర దాసోస్మహంచ భవతా శరణం గతోస్మి సావధానా సుముహూర్తే నారాయణ చింతన సావధానా
నానావేద పురాణ ప్రతిదినం సంసేవ్యమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళో సావధాన సుముహూర్తే సావధాన దులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సుముహూర్తే దులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన భవంతు ఓం ధ్రువంతే ముహూర్తమస్సు సుప్రతిష్ఠితమస్సు